ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలము అందంగా ఉన్నది. ఎక్కడ ఉన్నదని చూస్తున్నారా? మన యేసు విడిపించును క్యాంపస్ లోపలే గాడ్స్ ఇన్ అని చెప్పి ఇక్కడకు వచ్చువారు నివసించుటకు అనేక గదులతో ఒక గొప్ప హోటల్గా కట్టబడినది. అందులో ప్రజలు కూర్చునుటకు ఒక సుందరమైన స్థలమే ఇది. మీరు కూడా వచ్చి ఇక్కడ ఉండవచ్చును, కూటములలో పాల్గొనవచ్చును. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ మాట చెప్పుచున్నారు అని అంటే, లూకా 18వ అధ్యాయము 27వ వచనములో యేసు ఒక మాట చెప్పుచున్నారు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇవన్నీ చాలా కఠినంగా ఉన్నవి దేవా, కనుక ఎవరు రక్షింపబడుదురు అన్న ఒక ప్రశ్న లేవనెత్తారు. కొన్నిసార్లు మనలో ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయి కదా. ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఇవన్నీ జరిగే కార్యములేనా, జరిగే విషయములేనా, ఇవన్నీ ఏమవుతాయి, ఇవి సాధ్యమేనా అని మన శరీర సంబంధమైన మెదడులో, శరీర బలములోనూ ఏవైనా చెయ్యగలము, వాటిని దాటి వెళితే అంతే అని అనుకుంటాము. అప్పుడే యేసు చెప్పుచున్నారు, మనుషులకు ఇవి అసాధ్యమే. మనిషికి అసాధ్యము, దేవునికి సాధ్యము. కనుక మనుషులకు అసాధ్యమైన కార్యమును కూడా దేవుడు చెయ్యగలరు. ఇదే మనము విశ్వసించవలసిన ఒక కార్యము. కొందరు చెబుతారు, డాక్టర్స్ ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇక ఏమీ చెయ్యలేమని చెప్పారు. అదురుబాటుతో ఉంటారు. నేను చెబుతాను, డాక్టర్స్ కదా చెప్పారు, వారు కెపాసిటీ ప్రకారం, వారి వైద్యరంగం ప్రకారము ఇంతే అని చెబుతారు. దీనిని దాటి సూపర్ న్యాచురల్గా, ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేయు ఒక దేవుడు ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. కనుక మీరెందుకు భయపడుచున్నారు? మీరు కూడా అలా భయపడుచూ ఉన్నారు. అన్ని చూశాము, ఏమీ జరగలేదని చెప్పి. నేను అమెరికా దేశమునకు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక భార్యాభర్తలు, యవ్వన దంపతులు వచ్చారు. చాలా శోకముతో, దుఃఖముతో వచ్చారు. వారితో నేను మాట్లాడి తిని, వారు చెప్పారు, మాకు ఇన్నేళ్లైనది వివాహము అయ్యి పిల్లలు లేరు అని చెప్పారు. దాని కొరకు వారు చాలా శోకముతో, దుఃఖముతో ఉన్నారు. నేను చెప్పాను, అమెరికాలో దీని కొరకు అనేకమైనవి కనిపెట్టారు కదా, వీటి కొరకు స్పెషల్ డాక్టర్స్ హాస్పిటల్ ఉన్నవి కదా, ఇక్కడే కదా టాప్ అయిన వైద్య సౌకర్యాలు ఉన్నవి కదా, చూశారా అని అడిగాను. ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన, దీనికై చాలా ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్, డాక్టర్స్ అందరినీ మేము చూశాము. వారు ఆఖరికి చెప్పారు, మీకు పిల్లలు పుట్టే అవకాశము లేదు అని అన్నారు. అంతే, వైద్యరంగము చేయి విడిచిపెట్టింది. ఉన్నవాటిలో ఉన్నత వైద్యము ఉన్న స్థలము అది, వారు కుదరదని చెప్పేశారు. అదే మాకు బాధ. నేను చెప్పాను, దేనికి భయపడుచున్నారు? వైద్యము ఇక వీలు లేదు, ఇక అంతే అని చెప్పుచున్నారు. మనుషులకు ఇది అసాధ్యము, దేవునికి సాధ్యము. మీకు ఒక బిడ్డనిచ్చుటకు దేవునికి సాధ్యము. ఆయన సర్వశక్తిమంతుడైన వాడు, ప్రకృతికి విరోధముగా కార్యము చేయగలిగినవారు అని చెప్పిన వెంటనే వారిలోనికి ఒక విశ్వాసం కలిగింది. మనం ప్రార్థించెదము, ఒక అద్భుతమును ఎదురుచూచి అని చెప్పి వారి కొరకు ప్రార్థించాను. ప్రార్థించి నేను వచ్చాను. దాదాపు 1 సంవత్సరం తర్వాత నాలుమవడిలో ఉన్నప్పుడు వారు తమిళనాడుకు చెందినవారే, తమిళనాడులో వేరే పట్టణమునకు చెందినవారు. ఒకసారి నేను ఆఫీసులో ఉన్నప్పుడు చెప్పారు, చాలా దూరం నుంచి ఒక దంపతులు వచ్చారు, అమెరికాలో ఉన్నవారట, మిమ్మల్ని చూచుటకు వచ్చారని చెప్పారు. సరే, ఇంత దూరం నుండి వచ్చారు రమ్మని చెబితే, ఈ దంపతులు దుఃఖముతో వచ్చి నన్ను చూశారు కదా అమెరికాలో. వారే ఏమిటని అడిగితే, చేతిలో ఒక బిడ్డతో కూడా వచ్చారు. మీరు మా కొరకు ప్రార్థించి, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము, అద్భుతము జరుగునని ప్రార్థించితిరి, ఆశీర్వదించితిరి. దేవుడు దాన్ని నిరూపించారు. మాకు అందమైన బిడ్డను ఇచ్చారు. దానికొక కృతజ్ఞత చెప్పుటకు మీ చేతికి ఆ బిడ్డనిచ్చి ఆశీర్వాదము తీసుకొనుటకు వచ్చితమని చెప్పారు. కనుక నేను మొదట సంధించినప్పుడు, ఇక వీలు లేదు, అంతే, వైద్యరంగము చేయి విడిచిపెట్టింది. అయితే యేసు అద్భుతము చేశారు. మీ జీవితంలో ఈ దినము అసాధ్యమని ఇతరులు చెప్పుచున్నారు. ఈ అప్పుల సమస్య నుండి నీవు బయటకు రాలేవు. ఈ కుటుంబ సమస్య తీరదు. ఈ కార్యములో ఏమీయూ చెయ్యలేము, అంతే అన్న పరిస్థితి ఈ దినం మీకు ఉన్నది. ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే సాధ్యమని
దేవునికి సమస్తము సాధ్యము, యేసుకి సాధ్యము. అందుకే ఆయన సిలువలో మరణించినారు, మన కొరకు దేన్నైనా చేయుటకు. సిలువలో తనను బలిగా అర్పించి పునరుద్ధానులయ్యారు. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఈ దినం ఈ కార్యము సాధ్యమగును. ఏది సాధ్యము కాదని ఇతరులు చెప్పుచున్నారో అది మీ జీవితంలో నెరవేరును. విశ్వసించెదరా? అలాగైతే నాతో కూడా చేరి ప్రార్థించెదరా? అలా అయితే కనులు మూసుకోండి. తండ్రి, మనుషులకు ఇది అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమని చెబితిరి. ఈ కుమారునికి, ఈ కుమార్తెకు, ఈ పిల్లలకు ఇక అసాధ్యము అని చెప్పే ఈ కార్యములో ఈ దినము ఒక అద్భుతము చేయుడి. మీకు సాధ్యమని గ్రహించునట్లు చేయుడి. మీరు అద్భుతముల దేవుడని నిరూపించుడి. యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతము జరుగునుగాక. యేసు నామములో పొందుకున్నామని విశ్వసించుచున్నాము. అద్భుతమును మేము ఎదురు చూస్తున్నాము. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.